ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, బాధ్యతాయుతంగా చేసుకోవాలి, కావలసినటువంటి టీంని పర్ఫెక్ట్ ఆయా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలి. సాధారణంగా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో మనకు వచ్చేటటువంటి నష్టం ఏంటి అంటే తమ చెప్పు చేతల్లో ఉండే వాళ్ళని తీసుకుంటారు కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని బెటర్. దాని పర్యవసానమే సమస్యలు అలాగే ఉండిపోతాయి. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాగే చేసుకొచ్చేది, ఏదో కులమో మతమో ప్రాతిపదికన తప్పించి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని పెట్టలేదు. అందుకే దేశం 70 ఏళ్ల పాటు ఇలాగే తగలాడింది. మోడీ వచ్చిన తర్వాత ఒక పర్ఫెక్ట్ టీం. హోంశాఖ అంటే అమిత్ షానే గుర్తుకొస్తాడు, రక్షణ శాఖ అంటే రాజ్నాథ్ సింగే గుర్తుకొస్తాడు, ఆర్థిక శాఖ అంటే నిర్మలా సీతారామనే గుర్తుకొస్తుంది. ఇలాగా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది. విదేశాంగ శాఖ అంటే జయశంకరే గుర్తుకొస్తాడు. ఆ టీంని చూడగానే సూపర్ టీం రా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అమెరికాలో అట్లాంటి టీంనే ఏర్పాటు చేసుకున్నాడు ట్రంప్. ఓ జేడీ వాన్స్ని తీసుకున్నా, అట్లాగే ఒక కాష్ పటేల్ని తీసుకున్నా, ఒక తులసి గబార్డుని తీసుకున్నా, ఇట్లాగా ఏది అలాగే కెనడీని తీసుకున్నా ఆరోగ్య శాఖకి, ఇట్లాగా ఒక పర్ఫెక్ట్ టీం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అంటూ ట్రంప్ ఎదుట ఎలన్ మాస్క్ పొగడటం అన్నటువంటిది కీలకమైన పాయింట్.